हेलो फ्रेंड्स अंदर की नमस्ते। సో నేను వీడియో చేద్దామనుకున్నానండి మొన్న. సో యాక్టివిటీస్ పెట్టారు, అదే నైట్ పార్టీ అనలేదు, అది మీకు చెప్పలేదు. నైట్ పార్టీ పెట్టారు అంటే సడన్ ప్లాన్ అన్నారు, లేకపోతే బ్లాగ్ చేసేవాడిని. సో ఆ రోజు అనలేదు. ఈరోజు మార్నింగ్ 8 గ్రౌండ్కి రావాలంట. సిగ్నల్ యాక్టివిటీ అది అన్నారు. సో అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ అన్నారు. మరి నేను 8:30 వరకు లేట్ అయింది. సో చూద్దాం ఏమవుతుందో. నేను బండి తీసు అక్కడికి వెళ్ళాక ఇంకా అది అయిపోయాక మరి వేరే యాక్టివిటీ అంట. నైట్ పార్టీ కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. గ్రౌండ్కి వస్తే బయటికి వెళ్ళమన్నారు. ఎందుకు వచ్చాం బ్రో? చెప్పు పెట్టారు. ట్రాఫిక్ అవేర్నెస్ కోసం వచ్చాం. ఏం చెప్పారు లోపలికి వెళ్తే గ్రౌండ్ లో? షార్ప్ 7:45కి రమ్మన్నారు. మళ్ళీ 8:30కి వచ్చాం, అయినా బయటికి వెళ్ళమన్నారు. డిస్పర్స్ అవ్వమన్నారు గ్రూప్స్ లాగా. మేము 3 మెంబర్స్ ఇక్కడ మార్కెట్ దగ్గర ఉంటున్నాం. హాయ్ బ్రో. ఇక్కడ మార్కెట్ దగ్గర ఉంటాం. వేరే వాళ్ళు ఇవన్నీ కూడా ఈజ్ ఆర్ కెప్టెన్ చెప్తారంట. సో మేము ఇక్కడ మార్కెట్ దగ్గరే గ్రూప్ డివైడ్ అయ్యాం. ఇక్కడ ఎగ్జామ్ అవుతుందని బయటికి వెళ్ళమన్నారు. సో మేము మార్కెట్ దగ్గర. సో నేను మా బ్రో విఆర్సి వెళ్తున్నాం. పోలీస్ సార్ అక్కడ మేము ఇద్దరం గ్రూప్లో ఉన్నాం. మురళీ సార్ ఈరోజు మనల్ని గైడ్ చేస్తున్నారు. హాయ్ చెప్తాను. చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు దాకా. సో చాలా మందికి గైడ్ అయితే చేసాం. గైడ్ చేయడానికి చాలా థ్యాంక్స్. ఇంకా వర్క్ చేస్తున్నాం దానిపైన. ఇప్పటికైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వర్క్ చేసాం. ఇప్పుడే అయింది. ట్రాఫిక్ అన్ని అవగాహన బాగుంటాయి. ట్రాఫిక్ అవగాహన కోసం హాయ్ నెల్లూరు పీపుల్. మేము ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ తరఫున ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్గా చేస్తున్నాము. ఈరోజు ట్రాఫిక్ అనేది చాలా హెవీగా అయిపోతుంది నెల్లూరులో. దానివల్ల మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.
సో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాము. నెల్లూరులోనే కాదు, వేరే సిటీస్ ఎవరు సరే. చూస్తున్నా సో అందరూ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించండి. మీ సేఫ్టీ కోసమే అవన్నీ. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ చేయకూడదు. రాంగ్ రూట్లో రాకుండా ఉండాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించి సేఫ్గా అయితే ఉండండి. అది అయిపోయింది. ఇంటి మీద వెళ్తుంటే ఇప్పుడే బాల్ తగిలింది, ఆపి బాల్ తీసేసుకున్నాం. ఏం అవ్వలేదు కదన్యా? ఓకే, మొత్తం ఆల్ రైట్. సో అనేక మెడిసిన్స్ కావాలంట, తీసుకొని మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాను. దాని తర్వాత వేరే యాక్టివిటీ కదా. సో ఈరోజు దోశ మేకింగ్ కాంపిటీషన్ అంట. మొత్తం నెల్లూరు మొత్తం వస్తుంది అక్కడికి, మా ఫ్రీ దోసెస్కి. చూద్దాం ఎలా ఉంటుందో. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను, అంటే ఆనియన్ డ్రాప్ చేసి వెంటిలేట్ పడినట్టుంది, కొంచెం మంటగా ఉంది. అక్కడికి వెళ్తే వీడియోస్ పంపించేయండి. దాని తర్వాత 6కి అది దోశ మేకింగ్ ఉందన్నారు. సో 6కి అదే ఆఫీస్కి వచ్చి అక్కడ నుంచి ఏం చేయాలో డిస్కస్ చేసుకుని వెళ్దాం అన్నారు. సో ఈ మధ్యలో ఏమవుతుందో చూద్దాం. క్లిప్స్ చూపిస్తాను మీకు అక్కడ ఏం చేసాము. సో పీపుల్ ఇలాగైతే అదే ఇందాకంట మార్నింగ్ యాక్టివిటీ అయింది. 6కి మా ఆఫీస్కి రమ్మన్నారు. సో మా చెల్లిని ఇంటికి డ్రాప్ చేసి మనం అక్కడికి వెళ్దాం. ఎందుకు వచ్చాం, ఏం చేస్తాం? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మిస్టర్ నెల్లూరు కాంపిటీషన్ లో భాగంగా దోశ మేకింగ్ టాస్క్ వచ్చాం. మా కంటెస్టెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫ్రీ దోశ నెల్లూరు ప్రజలందరికీ ఫ్రీ దోశ, స్పాన్సర్డ్ బై ఏజే ఈవెంట్స్ అండ్ వెన్యూ వచ్చేసి మా టిఫిన్ సెంటర్ దగ్గర. మా టిఫిన్స్ అందరూ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ దోశలు మేము వేయడం అనే కాదు, ఆంటీ గారు చాలా టేస్టీగా చేస్తారు. ఒకసారి ఆంటీని చూపించు. ఫస్ట్ మేడమే కదా ఫస్ట్ దోశ మేడం. ఫస్ట్ మార్నింగ్ మేమే మాట విషయం సూపరా. రెండు ప్లేన్ ఫస్ట్ మధ్యలో పోయింది నా బుద్ధి మెచ్చేదిరా. లో కొత్త పేజ్ స్టార్ట్ చేశారు నెల్లూరు ఏ అన్న. సో మాకు సపోర్ట్ చేయాలి మరి మా యూట్యూబ్. యా, మన అన్న షాప్లోనే ఇప్పుడు దోశలు వేసాం. థ్యాంక్ యూ అన్న, మీ మళ్ళీ మొత్తం. సో టిఫిన్ సెంటర్ పేరు వస్తుంది చెప్పండి. మా టిఫిన్ స్పాట్. సో నెల్లూరులో ఎవరున్నా ఇదిగోండి, డ్యామ్ ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది. సో టిఫిన్ షాప్ అందరూ విజిట్ చేయండి. ఇందాక అది మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు సో ప్రమోషన్ కోసం లైక్ పెయింట్ బాల్ వాళ్ళు వచ్చి మీకు ఒక గేమ్ ఆడిపిస్తాం. సో చూడండి ఎలా ఉంటుందో. మన
తీసుకెళ్ళారు. కాకపోతే వెళ్ళగా ఫుల్ గాలి, ఇంకా వర్షం పడిపోద్దని వచ్చాం. చూడండి లైటింగ్స్ డార్క్ అయిపోయింది, లైటింగ్ స్ట్రైక్ అయితే ఇందాక అయింది, కనపడిందో లేదో. సో అందుకనే ఇంటికి వచ్చాను. చూడాలి, ఇంటికి వచ్చాను. ఆ వర్షం ఎక్కువ పడుతుందండి గేమ్ నుంచి. సో మొన్న అయితే వెస్ట్ సైడ్లో షర్ట్ తీసుకున్నాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోయింది. ఆ ఎక్స్చేంజ్ కోసం వెళ్తున్నాను, దీంట్లో ఉంది. అది ఆ రోజు చూపిస్తాను వేసుకొని, ఇప్పుడు వద్దు, సర్ప్రైజ్. సో ఈ బ్లాగ్ అయితే అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్, షేర్.